వెల్కమ్ టు స్పాట్లైట్. రాష్ట్ర సాధన పూర్తయింది. తెలంగాణ కల సాకారమైంది. ఇక పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది. నవ తెలంగాణ నిర్మాణానికి ఎన్నో సవాళ్లు, వెంటనే దృష్టి పెట్టాల్సిన ఎన్నో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కొలువు తీరే కొత్త ప్రభుత్వం ఏం చేయాలి, ఏ సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది, జిల్లాల్లో క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాల్సిన సమస్యలపై V6 స్పాట్లైట్. 10 జిల్లాల తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలే కాదు, సంప్రదాయాలు, సాంస్కృతిక దాడులు కూడా జరిగాయి. ఏదైతేనేం దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణ విముక్తి పొందింది. ఆత్మ గౌరవాన్నే కాదు, అస్తిత్వాన్ని కాపాడుకునే అవకాశం వచ్చింది. కాకపోతే ఇక పాలకులు ఏం చేస్తారన్న దానిపైనే తెలంగాణ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇంతకీ జిల్లాల్లో సమస్యలేంటి, ముందుగా అడ్రస్ చేయాల్సిన సవాళ్లేంటి? అడుగడుగునా వివక్ష, అంతటా నిర్లక్ష్యం, నిధుల మళ్లింపు, నీళ్ల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ, సాంస్కృతిక దాడి, ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ అంతటా నిరాధారణకు గురైంది. ప్రజాస్వామ్య దేశంలో హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగింది. నమ్మి మోసపోయిన తెలంగాణకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. పునర్నిర్మాణం ఎంత వేగంగా సాగుతుందన్న దానిపై తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంది. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. దాంతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు జనం. పాలకుల చిత్తశుద్ధితో కృషి చేస్తే కొన్ని ఏళ్లలో నవ తెలంగాణ నిర్మాణం అసాధ్యం కాదన్నది విశ్లేషకుల మాట. కానీ పాలకులు ఏం చేస్తారన్న దానిపైనే ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది. ముందు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సమస్యలేంటో ఒక్కసారి చూద్దాం. జ్ఞాన సరస్వతికి కొలువైన జిల్లా ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దదో సమస్యల్లో కూడా అంతే పెద్దది. జిల్లాలో బొగ్గు నిల్వలతో పాటు సున్నప్రాయి నిక్షేపాలు చాలా ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలకు అదే ఆధారం. నష్టాల సాకు చూపుతూ సిమెంట్ పరిశ్రమలు మూసివేసి స్థానికుల పొట్టకొట్టారు పాలకులు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచిన ఒక ఫ్యాక్టరీ 15 ఏళ్ల క్రితం మూతపడడంతో దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా నమ్ముకొని ఉన్న సుమారు 4000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సుమారు 750 ఎకరాల్లో సొంత సున్నప్రాయి గనులు, మరో 2000 ఎకరాల్లో లీజు గనులున్న ఈ ఫ్యాక్టరీకి ఇన్ని అనుకూలతలు ఉన్న ఫ్యాక్టరీ మాత్రం మూతపడింది. దాంతో పాటు మ్యాంగనీస్ ఆధారిత పరిశ్రమ నెలకొల్పితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్పిన్నింగ్ మిల్లులకు కూడా ఆదిలాబాద్లోనే స్కోప్ ఉంది. జిల్లాలో వర్షపాతం అధికం. ఎన్నో నదులు జిల్లాలో పారుతున్నాయి. ఇరిగేషన్ పరంగా స్వర్ణ ప్రాజెక్ట్, సుద్దవాగు, కడెం ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తే వ్యవసాయానికి మరింత ఊపొస్తుంది. ఆసియాలోనే పత్తి మార్కెట్కు ఆదిలాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలో కోల్కతా తర్వాత సెకండ్ ప్లేస్. కానీ పత్తి నిల్వలకు సరైన గోడౌన్స్ లేవు. వ్యవసాయ పరంగా కొన్ని సంస్కరణలు ఆశిస్తున్నారు జిల్లా రైతులు. ప్రాజెక్టులో ఉన్న నీటిని సద్వినియోగంలో కూడా అధికారుల నిర్లక్ష్యం ఏర్పడి సరి అయిన విధంగా సాగునీటి సరఫరా జరగకుండా చాలామంది రైతులు ఆ పంట పొలాలని చేయలేకపోతున్నారు. 2 పంటలకు 5 మండలాలకు నీరందించిన కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దాంట్లో సగం కూడా ఇయ్యలేకపోతున్నది. రైతులు పంట పొలాలని పెంచుకోవడం, ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడడం వల్ల రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రాజెక్టును పునర్నిర్మాణం దిశగా చేపట్టి 1,25,000 ఎకరాలకు సరిపోయే విధంగా 14 TMCల ప్రాజెక్టుగా పునర్నిర్మాణం చేయాలని రైతాంగం నుంచి కూడా చాలా ఉద్యమాలు కూడా లేస్తున్న తరుణం కనిపిస్తుంది. సమైక్య రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లా. అన్ని ఉండి కూడా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఇది. దేశంలో కరువు జిల్లాలంటే గుర్తొచ్చేది అనంతపురం తర్వాత రెండో జిల్లా పాలమూరు.
ఏటా 14 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కృష్ణమ్మ కరుణించిన నదీ జలాలను ఒడిసిపట్టి సాగు కోసం వాడుకునే వీలులేదు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటే ఈ స్కీములను అమలు చేస్తే జిల్లా సస్యశ్యామలం కావడం గ్యారంటీ. ఇక్కడ నుంచి నీటి వసతి లేకనే అంటే దాదాపు 12 నుంచి 14 లక్షల వరకు వలసలు వెళ్తున్నారు. మరి ఇది ఏ జిల్లాలో కూడా లేదు, ఒక మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే ఉన్నది. అంటే ఇక్కడ జీవనోపాధి లేదు. మొత్తం ఇక్కడ బతుకుతున్న వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో ఏమిటంటే ఉద్యోగస్తులే టోటల్. అంటే వ్యవసాయం లేదు, పారిశ్రామికంగా లేదు. అంటే ఇవన్నీ ఎందుకు కారణం? నీటి వసతులు, నీటి మనకు అందకపోవడం, నదుల నుంచి నీళ్లను, వాటి గురించి ఎవరు పట్టించుకున్న నాథుడు లేడండి. విద్యా ఉద్యోగాల విషయంలో కూడా మహబూబ్ నగర్ జిల్లా బలైపోయింది. జిల్లాకు దక్కాల్సిన విద్యా సంస్థలు హైదరాబాద్ కు తరలించారు. ఇప్పటికే పోలేపల్లిని సేజ్ గా ప్రకటించింది ప్రభుత్వం. అక్కడ దాన్ని పారిశ్రామిక క్యారిడార్ గా మార్చి పరిశ్రమలను తీసుకొస్తే ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. జిల్లాను ఆనుకొని ఉన్న నల్లమల్ల అడవుల్లో చెంచులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే చెంచు జాతి అంతరించిపోతుందేమోననిపిస్తుంది. ఐటీడీఏ ఉన్నా కూడా వారికి కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితి ఉంది. నిధులు చెంచుల దాకా వెళ్లకుండానే కరిగిపోతున్నాయి. కోటి ఆశలు, అంతకు మించి కొత్త కొత్త సవాళ్లు. రాష్ట్ర ఆకాంక్షతో తెలంగాణ సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని ఆశిస్తోంది. పాలకులు చిత్తశుద్ధితో కృషి చేస్తే సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చని ఆశిస్తున్నారు జనం. మిగతా జిల్లాల్లోని సమస్యలేంటో ఓసారి చూద్దాం. ఖమ్మం తెలంగాణ గుమ్మం. విభజన సమయంలోనూ ఖమ్మం జిల్లా పోరాటం చేసిన పరిస్థితి. జిల్లాలో బొగ్గు, ఇనుము, ఖనిజం, డోలమైట్, పైరిటీస్, కోరండం, మార్బుల్, గ్రానైట్ నిక్షేపాలున్నాయి. నాణ్యత గల బీడియాకు అధికంగా ఉత్పత్తి అవుతుంది. జిల్లాలో ఉక్కు పరిశ్రమలతో పాటు బీడీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది స్థానికుల ఆకాంక్ష. ఇప్పటికే ఏపీ స్టీల్స్ లిమిటెడ్ భారీ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడింది. బయ్యారం ఇనుప ఖనిజం ఆధారంగానే ఇది పనిచేసింది. నష్టాల్లో కూరుకుపోవడంతో ప్రభుత్వం 1994లో ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించింది. సింగరేణి సంస్థ లాభాల కోసం ప్రైవేటీకరణ, యాంత్రీకరణ వైపు మొగ్గు చూపాయి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు. చర్ల, గుండాల మండలాల్లో భూగర్భ గనులకు ప్రాధాన్యత ఉన్నా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త మైన్స్ ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజానికం ఎదురుచూస్తోంది. బొగ్గు గనులు తవ్వకం మొదలైతే 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గ్యారంటీ. ఖమ్మం జిల్లాలో నీటి వనరులకు కొదవలేదు. దుమ్ముగూడెం, రుద్రంకోట, శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. నేలకోట, గుండ్లవాగు, ముండికుంట, పాలెంవాగు, మున్నేరు, పోలారం, చింతల చెరువు లాంటి ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ పూర్తయితే మరో 4 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నది రైతుల ఆశ. ఇక చదువుల కోసం విద్యా సంస్థలు రావాల్సి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, యూనివర్సిటీలు రావాలని జిల్లా జనం కోరుకుంటున్నారు. ఇక కరీంనగర్ విషయానికొస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలానికి రెడీ అయి ఉంటే కోస్తాంధ్రతో పోటీ పడేదంటారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో వరద కాలువకు అనుసంధానిస్తూ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మిడ్ మానేర్ ప్రాజెక్ట్, దాని కింద గౌరవెల్లి, తోటపల్లి రిజర్వాయర్ల పనులు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. కరీంనగర్, వరంగల్ సరిహద్దుల్లోని ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణానికి నోచుకోలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 1,60,000 ఎకరాల భూములు సాగులోకి వస్తాయి. కేంద్రం క్లియరెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం,
మోతే రిజర్వాయర్ నిర్మాణ పనులకు అతిగతి లేదు. జిల్లాలో మరో 9 లక్షల హెక్టార్ల సాగుకు అనుకూలమైన భూములున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే వీళ్లు మారిన భూములన్నీ సాగులోకొస్తాయని రైతుల ఆశ. పరిశ్రమల విషయంలోనూ ప్రగతి లేదు. నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం నిర్మాణ శంకుస్థాపనకే పరిమితమైంది. కరీంనగర్లో ఐటీ పార్క్ మంజూరైనా స్థలం దొరక్క కార్యరూపం దాల్చలేదు. చొప్పదండిలో లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీకి సర్వేలు చేయించారు. సిరిసిల్లలో నేత కార్మికుల కోసం టెక్స్టైల్ జోన్ ప్రకటించాలన్న డిమాండ్ నెరవేరనే లేదు. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. కరువు నుంచి దాదాపు బయటపడొచ్చన్న ఆశ జిల్లావాసులది. అవకాశాల్లేక అరబ్ దేశాలకు, ముంబై, సూరత్, భివాండి లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారు చాలా మందే. జిల్లాలో వ్యవసాయ, దుస్తులు, గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొంతైనా నిరుద్యోగ సమస్య తీరే అవకాశముంటుంది. జిల్లాలో భారీగా బొగ్గు గనులున్నా తెలంగాణ వాసులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి. సింగరేణిలో యాంత్రీకరణ ప్రభావం, ఓపెన్ కాస్ట్ మైనింగ్ తో వేలాది మందికి ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. రామగుండం ఎన్టీపీసీలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర సాధనతో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు ఇక్కడి జనం. రాష్ట్ర సాధనతోనైనా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు ఇక్కడి జనం. రాష్ట్ర సాధనతో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు ఇక్కడి జనం. 8 నెలల క్రితం విభజన ప్రకటనతో తెలంగాణ సమాజం పులకించింది. పార్లమెంట్లో బిల్ పాస్ అవడంతో తెలంగాణ ఉప్పొంగింది. దశాబ్దాలుగా కోల్పోయిన ఎన్నో అవకాశాల్ని, మరింతో అభివృద్ధిని, బ్రహ్మాండమైన భవిష్యత్ని కోరుకుంటోంది తెలంగాణ ప్రజానికం. మరికొన్ని జిల్లాల్లోని సమస్యలపై హ్యావలోక్. ఉద్యమాల ఖిల్లాగా వరంగల్ జిల్లాకు పేరు. జిల్లా వాసులను ఊరిస్తూ వచ్చిన ప్రాజెక్ట్ దేవాదుల 50% కూడా పూర్తి కాలేదు. జిల్లా సాగు, తాగునీటి అవసరాల్ని తీరుస్తుందని ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు చేశారు. ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనులు అలాగే ఉన్నాయి. కంతెనపల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించిన సర్కార్ పనులను మాత్రం వేగవంతం చేయడం లేదు. గోవిందరావుపేట పస్రా వద్ద చేపట్టిన గుండ్లవాగు ప్రాజెక్ట్ నాసిరకం నిర్మాణంతో కొట్టుకుపోయింది. కాకతీయుల కాలం నాటి రామప్ప చెరువుకు మరమ్మతులు లేకపోవడంతో తూముల ద్వారా నీరు వృధాగా పోతోంది. ఈ చెరువు నీటి నిల్వ కెపాసిటీని పెంచాలని పలుమార్లు డిమాండ్ చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ సమస్యలన్నీ కొత్త రాష్ట్రంలో తీరుతాయని ఆశిస్తున్నారు జిల్లా జనం. వరంగల్ కూడా ఈ 56 ఏండ్ల వివక్షాపూరితమైన ఆంధ్ర వలస పాలనలో చాలా విపరీతంగా నష్టపోయిందన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా చాలా మన కండ్ల ముందర అవపడ్డే విషయం ఏమిటంటే అజంజాయి మిల్లు పూర్తిగా అంతరించిపోవడం. దాన్ని రినోవేట్ చేయడానికి, దాన్ని రివైవ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ముందుకు సాగనీయక వాళ్ళు చేసి, ఎట్లయితే నిజామాబాద్లో షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా చేసినారో దాదాపు అజంజాయి మిల్లు అంతకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న ఆ మాత్రం ఉన్న నిజాం కాలంలో వచ్చిన ఒక వస్త్ర పరిశ్రమను ఇక్కడి వాళ్లకు ఉపయోగపడకుండా చేసి దాన్ని పూర్తిగా ఇప్పుడు ప్లాట్లు చేసి దాన్ని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది. అది చాలా దౌర్భాగ్యం, చాలా విషాదమైన విషయం. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజంజాహి మిల్లు 7,000 మందికి ఉపాధి కల్పించేది. లాభాల్లో ఉన్న మిల్లు మూతపడేలా చేశారు పాలకులు. దాన్ని మళ్లీ ప్రారంభించాలన్నది జిల్లా వాసుల ఆశ. అజంజాహి మిల్లు స్థానంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు పాలకులు. ఐటీ కంపెనీలు ఏర్పాటుకు హామీ ఇచ్చి వేల ఎకరాల భూములను సేకరించింది. కానీ ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లాలోని రాంపూర్ ఏరియాలో ఐటీ హబ్ నెలకొల్పుతామని ఆశ పెట్టారు. ఇప్పటికీ తీరలేదు. 15 ఏళ్లుగా జిల్లాలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. భూపాలపల్లి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. దీని ఆధారంగా అనేక ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే అవకాశముంది. వరంగల్ దేశాయిపేట ప్రాంతంలో లెదర్ పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. రైల్వేలోనూ వరంగల్ జిల్లా వివక్షకు గురైంది. కాజీపేట రైల్వే జంక్షన్కు డివిజన్ హోదా దక్కలేదు. వ్యాగన్ ఫ్యాక్టరీ దక్కినా ఇప్పటి వరకు నిర్మాణం పనులు మొదలు కాలేదు. దాంతో అది కపుర్తలాకి తరలిపోయింది. బీడీ పరిశ్రమలను పెద్ద ఎత్తున జిల్లాలో ఏర్పాటు చేస్తే వేలాది కుటుంబాలకు అవకాశాలుంటాయి. బయ్యారం, గూడూరు ప్రాంతాల్లో ఉక్కు పుష్కలంగా ఉండడంతో అక్కడే స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. కొత్త రాష్ట్రంలో అయినా ఈ ఫ్యాక్టరీలొస్తే జిల్లావాసులకు పండగే.
కొత్త రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయన్న నమ్మకంతో ఉన్నారు జనం. ఇవే కాదు, విద్య, వైద్య రంగాల్లో ఎంతో అభివృద్ధిని ఆశిస్తున్నారు జనం. పరిశ్రమలు అని మూతబడేది చేస్తే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కుట్రలు కుతంత్రాలతో చేసిన ఒక పెద్ద తప్పే ఈరోజు ఆజంజాహి మిల్లు మూతవేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నేను ఒక విద్యార్థిగా నేను అడుగుతున్నాను ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని వనరులను కనుక సద్వినియోగం చేసుకుంటే దాదాపు ఒక 100 సంవత్సరాల వరకు తెలంగాణకు విద్యుత్ శక్తి కానీ, లేకుంటే నీటిపారుదల రంగం కానీ, ఇతరాంతర ఏ ట్యాక్స్ లేకుండా భారతదేశానికే ఆపరేట్ చేసే విధంగా ఈ తెలంగాణ 10 జిల్లాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే రకరకాల భాషలు వినిపిస్తాయి. కల్చర్ కూడా ప్రాంతానికో తీరుగా ఉంటుంది. అలాగే సమస్యలు కూడా ప్రాంతానికో విధంగా ఉంటాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, విద్య, వైద్య అవకాశాల్లో, ఉపాధి కల్పనలో, పారిశ్రామికంగా జిల్లాలో ఎలాంటి ప్రగతి లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు ఎక్కువే, కానీ సాగునీటికి కటకటాలు తప్పడం లేదు. పసుపు పరిశోధన కేంద్రం ప్రతిపాదన ఉన్నా ఇన్నాళ్లు పాలకులు దానికి ముందుకు రాలేదు. ఆసియా ఖండంలోనే ఒక నాణ్యమైనటువంటి పసుపును పండించే ప్రాంతం మన మారుమూరు ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక అగ్రికల్చర్ బేస్డ్ ఇంజనీరింగ్ కళాశాలను పెట్టగలిగితే, లేదా అగ్రికల్చర్ బేస్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఎస్టాబ్లిష్ అయితే, ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కృషిని గుర్తించిన వాళ్ళు అవుతారు, విద్యార్థులు కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ పరిశోధన ద్వారా వచ్చేటువంటి ఫలితాలని మన రైతాంగానికి కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి కానీ సహకరించడానికి, వాళ్ళ సహాయాన్ని అందించడానికి కానీ అవకాశం ఉంటుంది. నైజాం సర్కార్ హయాంలో ఏర్పాటు చేసిన కుంటలు, చెరువులు అనేక వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు. వాటి మొత్తం పూడ్చుకపోయిన ఆనవాళ్ళు లేకుండా చేశారు. దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా ఈ ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది వ్యాపారస్తులు ఆ భూముల్ని కబ్జా చేసి ఈరోజు ఆ భూముల మీద పెత్తనం చెలాయిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నైజాం కాలంలో ఉన్న చెరువుల్ని, కుంటల్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జిల్లాలో ఉన్న జిల్లా ప్రజలకు అందుతున్న సాగు, తాగునీరు అంతంత మాత్రమే. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగాన బాబ్లీ ప్రాజెక్టుతో తెలంగాణ రైతాంగానికి నష్టం వాటిల్లనుంది. కొత్త ప్రభుత్వం దానిపై పోరాడాల్సి ఉంటుంది. బాబ్లీ ప్రాజెక్టు సుప్రీంకోర్టు ఆదేశానుసారం బాబ్లీ ప్రాజెక్టు అక్టోబర్ 29 నుంచి జూన్ దాకా మూసివేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, మరి వీటన్నిటి సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల మీద జిల్లాకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మార్చులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. ఈ లెండి ప్రాజెక్టు 23 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. మరి అదేవిధంగా 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది, 2వ దశ 3వ దశ. కాబట్టి వీటన్నిటి మీద కూడా తెలంగాణ జేఏసీ జిల్లా పునర్నిర్మాణంలో మంత్రివర్యులను కానీ, జిల్లా యంత్రాంగంను కానీ డిమాండ్ చేస్తాం. బోధన్లో 1938లో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ హయాంలో దాన్ని ప్రైవేట్ పరం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇటీవలనే కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. ఇక సారంగ్పూర్ NCSF షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 7 ఏళ్లవుతోంది. నిజానికి నిజామాబాద్ జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు తప్ప వేరే పరిశ్రమలే లేవు. దాంతో నిరుద్యోగం పెరుగుతోంది. ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటు తప్పనిసరి అంటున్నారు ఇక్కడి జనం. తెలంగాణ ప్రాంతంలో బీడీ పరిశ్రమ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు కనుక దేశంలో 60 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే మన రాష్ట్రంలో 8 లక్షల మంది కార్మికులు ఉన్నారు. 8 లక్షల మంది కార్మికుల్లో 6 లక్షల పైచీలకు సుమారు 7 లక్షల వరకు ఒక్క తెలంగాణ జిల్లాలోనే ఉంటారు. అందులో మన నిజామాబాద్ జిల్లాలో 2,50,000 మంది కార్మికులు ఉన్నారు. కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఇవాళ ఉంది. దీన్ని సరిచేయాలంటే కనీసం ఏదైతే ప్రజలంతా కాంక్షతో పోరాడి సాధించుకుంటున్నటువంటి తెలంగాణ వస్తే ఈ తెలంగాణలోనైనా పట్టించుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది ముందుగానే మేము తెలియజేస్తున్నాం. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న నిజామాబాద్ వాసులు వేలల్లో ఉన్నారు. వాళ్ల రక్షణ బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. కొత్త ప్రభుత్వంపై బీడీ కార్మికులు చాలా ఆశలే పెట్టుకున్నారు. 6 దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో అభివృద్ధి చెందింది ఒక్క హైదరాబాద్ మాత్రమే.
అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అన్ని పరిశ్రమలు అవకాశాలు భాగ్యనగరానికే సొంతమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, మిగతా జిల్లాలపై కూడా దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది. హైదరాబాద్ ని ఆనుకుని ఉన్న మెదక్, నల్గొండ జిల్లాల్లోని పరిస్థితిపై హ్యావ్ ఎ లుక్. మెదక్ జిల్లా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో కలిసిపోయిన జిల్లా. సగం అభివృద్ధి చెంది మరో సగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జిల్లాలో మంజీరా నది ప్రవహిస్తోంది, కానీ ఆ నీళ్లలో మెజారిటీ వాటా హైదరాబాద్కే. దీనితో జిల్లాకు సాగు, తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఉజిలంపాడు, గట్టు లింగంపల్లి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. హల్దీవాగు నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. గంగాకత్వ వాగు పనులు అక్కడే ఆగిపోయాయి. నారింజ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకొస్తోందన్నది జిల్లావాసుల ఆశ. మెదక్ జిల్లాలో పెద్ద ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి. అయినా నిరుద్యోగం పెరుగుతోంది. కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్తగా పెద్ద పరిశ్రమలు రాక ఉపాధి లేక వలసపోతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఆల్విన్ వాచ్ ఫ్యాక్టరీ, ఆల్విన్ స్కూటర్ ఫ్యాక్టరీ, SOL కెమికల్స్, నోవా పాన్, అంబుజా పెట్రోకెమికల్స్, తెలంగాణ స్పిన్నింగ్ మిల్, ప్రతాప్ స్టీల్ లాంటి పరిశ్రమలు ఈ మధ్య మూతపడ్డాయి. దీనితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొత్త ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నది ఈ కుటుంబాల డిమాండ్. మహీంద్రా, MRF, ఆర్క్, అరబిందో లాంటి కంపెనీలు కూడా స్థానికులకు అవకాశాలివ్వట్లేదన్న ఆరోపణలున్నాయి. BHEL, BDL, ODF లాంటి ప్రభుత్వ కంపెనీల్లోనూ స్థానికులకు న్యాయం జరగలేదన్న ఆరోపణలున్నాయి. నల్గొండ జిల్లా పేరు వింటే ఫ్లోరైడ్ బాధితులు గుర్తొస్తారు. జిల్లాలో కృష్ణా జలాలున్నా ఫ్లోరైడ్ భూతం మాత్రం జిల్లా వాసుల్ని పీడిస్తూనే ఉంది. ముందుగా ఈ సమస్యపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లాలో నీటి వనరులకు కొరత లేదు. పేరుకి కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టినా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. శ్రీశైలం ఎడమ కాలువ పనులు, శ్రీరామ్ సాగర్ కాలువ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. బ్రాహ్మణ వెల్లం సొరంగ మార్గం పనులు, నక్కలగండి ప్రాజెక్టు ఇంకా నత్తనడకన నడుస్తున్నాయి. డిండి ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెంచితే మరింత ఆయకట్టుకు నీరు అందుతుంది. నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకొస్తుంది. ఇక దశాబ్దాల కింద ప్రాజెక్టుల భూములిచ్చిన నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాస కేంద్రాలు నిర్మించలేదు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. 4 జిల్లాల ప్రజలకు వైద్యం అందించడానికి ఉపయోగపడే బీబీనగర్ నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేస్తే వందలాది మంది ప్రాణాలు కాపాడినట్టే. అలాగే జిల్లాలోని మిగతా సర్కారీ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని సంవత్సరాలుగా అన్ని పార్టీలు పోరాడుతున్నా కూడా సమస్యను పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆసియా ఖండంలోనే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నది నల్గొండ జిల్లాలో. ఈ ఫ్యాక్టరీల కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. 80% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తేనే ఇక్కడి నిరుద్యోగులకు ఊరట. ఇక విద్యుత్ సమస్యతో సిమెంట్ కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డంతో అందులో ఉద్యోగం చేస్తున్న వేలాది మంది రోడ్డున పడ్డారు. కొత్త రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా చూడాలన్న డిమాండ్ ఉంది. కొత్త రాష్ట్రం, కోటి ఆశలు, కొత్త కొత్త కోరికలు. స్వతంత్రం వచ్చినంత సంబరంగా ఉంది తెలంగాణ సమాజానికి. ఇక మీద పాలించబోయేది తెలంగాణ నేతలే. మరి నవ తెలంగాణకు నేతలు చిత్తశుద్ధితో కృషి చేస్తారా, లేక ఎప్పట్లాగే రాజకీయాలు చేస్తారా? తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. అప్పుడే కొత్త రాష్ట్రానికి అర్థం. ఇది V6 స్పాట్లైట్.